దేనిని గూర్చి మీరు చింతపడకుడి. ఏ విషయము కూడా మనము చింతపడకూడదు. ఎందుకంటే మనము ప్రభువైన క్రీస్తు వారిని కలిగి ఉన్నాము కనుక చింతపడకుండా, దిగులు పడకుండా ప్రతి విషయములోనూ మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అనగా మనకు కావలసినది న్యాయపరముగా దేవుని యొద్ద నుండి పొందుకునేంత వరకు కూడా దానిని అడగాలి. యాకోబు వలె ఆయనను మనము అడగాలి. కృతజ్ఞతాపూర్వకముగా మన యొక్క విన్నపములు, మన అవసరతలు దేవునికి తెలియపరచాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. మీ